అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము మన సనాతన ధర్మ చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన ఒక మహోన్నత ఘట్టం గురించి చర్చించుకోబోతున్నాం. అదే ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కావించిన షణ్మత స్థాపన. శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అని భక్తులు విడిపోయిన తరుణంలో అందరినీ ఏకం చేసిన దివ్య రహస్యం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకునే ముందు ఆ జ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఆ మహానుభావులను స్మరించుకోవడం మన ధర్మం కదండి. మరి సనాతన ధర్మంలో ఏ విద్యనైనా నేర్చుకోవాలన్నా, బోధించాలన్నా అది ఒక క్రమ పద్ధతిలో ఒక గురు పరంపర ద్వారా మనకి అందుతుంది. మరి గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు కదా. మరి మనలోని అజ్ఞానాన్ని తొలగించి ఆ పరమాత్మను చూపే దారి. మరి బ్రహ్మ విద్య అనే ఈ పవిత్ర జ్ఞానాన్ని తరం తరం మారుతూ ఎక్కడ చెక్కు చెదరకుండా కాపాడి మన వరకు అందించినటువంటి ఆ బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తలకు అందరికీ ఆ వంశ ఋషులకు వందనం చేస్తూ ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయ శ్లోకంతో మన ఈ వీడియోని ప్రారంభిద్దాం. ఓం నమో బ్రహ్మ విద్దిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, బ్రహ్మదేవుడి నుంచి మొదలయ్యి వ్యాస సుఖదేవుల వంటి మహర్షుల ద్వారా జగద్గురు ఆదిశంకరుల వరకు సాగినటువంటి ఈ బ్రహ్మ విద్యను, అంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎక్కడా విచ్ఛిన్నం కాకుండా ఒక సంప్రదాయంలా మనకు అందించినటువంటి ఆ మహర్షులకు, ఆ గురు పరంపరకు, ఇంకా మహాత్ములందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అని అర్థం. అందుకే ఈ జ్ఞానగంగను మనకు అందించిన ఆ గురు పరంపరకు భక్తితో ప్రణామం అర్పించిన తర్వాత మనం ఇప్పుడు అసలు విషయంలోనికి వద్దాం. ఇప్పుడు మనం స్మరించుకోవాల్సినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభిద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, వినండి, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. సనాతన ధర్మం ఎటుపోతోందో తెలియని గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు కేవలం 32 స్వల్ప కాలంలోనే ఈ భరతఖండాన్ని కాలినడకను చుట్టి వచ్చినటువంటి మహాజ్ఞాని ఆయన. అజ్ఞానపు చీకట్లలో మగ్గిపోతున్న మానవాళికి అద్వైతం అనే జ్ఞానదీపాన్ని వెలిగించి నువ్వు వేరు దైవం వేరు కాదు అని చాటి చెప్పిన యుగ పురుషుడు ఆదిశంకరులు. ఆయన కేవలం ఒక సన్యాసి మాత్రమే కాదు, ఈ దేశపు ఆధ్యాత్మిక సరిహద్దులను బదిలిపరిచినటువంటి ఒక గొప్ప సంస్కర్త. విడిపోయిన మనసులను కలపడానికి, షణ్మతాలను స్థాపించి ధర్మాన్ని నిలబెట్టడానికి 4 దిక్కుల 4 పీఠాలను నెలకొల్పినటువంటి ధర్మ రక్షకుడు. మరి సనాతన ధర్మం ఒక మహావృక్షం అయితే కనుక ఆ వృక్షానికి పట్టిన చీడపీడలను తొలగించి దానికి మరలా పునరుజ్జీవాన్ని పోసినటువంటి మహోన్నత మూర్తి ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. మరి అమ్మవారి సౌందర్యాన్ని సౌందర్యలహరిగా కురిపించిన, శివుడి భక్తుని శివానందలహరిగా ప్రవహింపజేసిన అది కేవలం ఆ శంకర భగవత్పాదులకే సాధ్యం. ఇప్పుడు ఆ జగద్గురువు చూపిన మార్గంలో ఆయన వెలిగించిన జ్ఞాన జ్యోతిని మనం కూడా దర్శించుకుందాం. అసలు ఈ షణ్మత స్థాపన అంటే ఏమిటి? శంకర్లు వీటిని ఎందుకు ఎంచుకున్నారు? అసలు మనం ఈ రోజున గందరగోళం లేకుండా అందరి దేవతలను ఎలా పూజించగలుగుతున్నాం? విడిపోయిన భక్తి మార్గాలను ఒకే తాటిపైకి తెచ్చినటువంటి ఆ షణ్మత స్థాపనాచార్యుల దివ్యలీలను, 6 ఆరాధన పద్ధతుల వెనుక ఉండేటువంటి రహస్యాన్ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. మరి ఆదిశంకరాచార్యులు భారతీయ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి చేసినటువంటి అత్యంత కీలకమైన కార్యాలలో ఈ షణ్మత స్థాపన ఒకటి. షణ్మత అంటే 6 రకాల ఆరాధనా పద్ధతులు. స్థాపన అంటే వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి గౌరవప్రదంగా నిలబెట్టడం అన్నమాట. ఇక ఆదిశంకరాచార్యుల కాలానికి ముందు హిందూ ధర్మంలో చాలా గందరగోళం ఉండేదట. శివుణ్ణి పూజించేవారు విష్ణువుని ద్వేషించేవారు, విష్ణు భక్తులు శివభక్తులను తక్కువగా చూసేవారట. ఇలా దైవం పేరుతో భక్తులు విడిపోయి గొడవలు పడేవారట. అప్పుడు శంకరులు వచ్చి అందరినీ ఏకం చేయడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టించారండి. అదే ఈ 6 మతాల కలయిక. ఆ 6 మార్గాలు ఏంటంటే, 1 శైవం, పరమశివుణ్ణి ప్రధాన దైవంగా పూజించడం. 2 వైష్ణవం, శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం. 3 శాక్తేయం, అంటే ఆ శక్తిని, ఆ జగన్మాతని దుర్గా, లక్ష్మి, సరస్వతిగా పూజించడం. 4 గాణాపత్యం, వినాయకుడిని కొలవడం.
5 కౌమారం కుమారస్వామిని ఆరాధించడం, 6 సౌరం ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవాన్ని పూజించడం అనమాట. ఇక్కడ శంకర్లు చేసిన అద్భుతం ఏమిటంటే, శంకర్లు కేవలం ఈ ఆడింటిని విడివిడిగా వదిలేయలేదండి. ఆయన పంచాయతన పూజ అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. ఒక పీఠం మీద ఈ 5గురు లేదా 6గురు దేవతలను ఉంచి అందరినీ సమానంగా పూజించాలని చెప్పారు. దీనివల్ల భక్తులకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనం ఏ రూపంలో పూజించినా కూడా అది ఆ ఒక్క పరమాత్మకే చేరుతుంది అని. దీనివల్ల కులమతాల భేదం తగ్గి అప్పుడు భక్తుల మధ్య ఐక్యత పెరిగిందట. శంకరులు ఈ 6 మార్గాలను ఎందుకు కలిపారంటే, ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన ఆరాధన నచ్చుతుంది కదా. మరి శాంతంగా ఉండేవారికి శైవం, భావుకులకు వైష్ణవం, శక్తిమంతులకు శాక్తేయం, ఇలా ఎవరి ప్రకృతికి తగ్గట్టు వారు దేవుణ్ణి చేరుకోవచ్చు. మరి కానీ శంకరులు అసలైన అద్వైత భావం ఏమిటంటే, దేవుడు 6 రూపాల్లో ఉన్నా కూడా ఆ 6 రూపాల వెనక ఉండేటువంటి ప్రాణం బ్రహ్మము ఒక్కటే అని. అందుకే ఆయన పంచాయతన పూజను ప్రవేశపెట్టి ఏ దేవుడు గొప్ప అనే గొడవకి ఏం చేశారైనా శాశ్వతంగా ముగింపు పలికారన్నమాట. పైన చెప్పినటువంటి 6 రూపాలు ఆ ఒక్క పరబ్రహ్మ స్వరూపాలే అని బోధించారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని బోధించడం ద్వారా మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు, నీలోనే ఉన్నాడు అని చెప్పడం ద్వారా మానవత్వానికి అత్యున్నత గౌరవం ఇచ్చారు. కులమతాలకు అతీతంగా ఆత్మ ఒక్కటే అని నిరూపించారు ఆయన. ఆదిశంకరాచార్యుల వారు కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఆయన సనాతన ధర్మాన్ని సంస్కరించి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి మహా విప్లవకారుడు. ఆయన చేసినటువంటి 5 ప్రధాన విప్లవ మార్పులు ఏంటంటే, ఒకటి షణ్మత స్థాపన. మనం ఇందాక చెప్పుకున్న 6 ప్రధాన ఆరాధన పద్ధతుల్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావడం, అంటే రూపాలు వేరైనా పరమాత్మ ఒకటే అని చాటి చెప్పడం. ఇది గొప్ప సామాజిక మార్పు, అది ఒకటి. 2 పంచాయతన పూజ, అది కూడా ఇందాక చెప్పుకున్నాం. ఒకే పీఠంపు 5 లేక 6గురు దేవతల నుంచి పూజించేలా చేశారు. దీనివల్ల ఏ దేవుడు ఎక్కువ కాదు తక్కువ కాదు అనే భావన భక్తుల్లో కలిగింది కదా. ఇంకా 3వది ఏంటంటే దురాచారాల నిర్మూలన చేశారు. ఆ కాలంలో మతం పేరుతో చాలా భయంకరమైన ఆచారాలు ఉండేవిట. బలులు ఇవ్వడం అంటే దేవతల పేరుతో జంతు బలులు ఇచ్చేవారు. ఇంకా వామాచార పద్ధతులు అంటే తామసిక పూజలు నిలిపివేసేసి సాత్వికమైన వేదోక్తమైన పూజా పద్ధతులు ప్రవేశపెట్టారట ఆదిశంకరులు. ఇంకా కాంచీపురంలో శ్రీచక్రం ప్రతిష్ఠించి అమ్మవారిని శాంత స్వరూపిణిగా మార్చారట. ఇంకొకటి ఏంటంటే అద్వైత సిద్ధాంతం. అహం బ్రహ్మాస్మి, దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు, నీలోనే ఉన్నాడని చెప్పడం ద్వారా సామాన్య మానవుడికి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చారన్నమాట ఆయన. ఇంకా తర్వాత లాస్ట్ది చాతురామ్నాయ పీఠాల స్థాపన అన్నమాట. అంటే ధర్మం అనేది వ్యక్తుల మీద కాకుండా ఒక వ్యవస్థ మీద కూడా ఆధారపడి ఉండాలని భావించి భారతదేశానికి 4 దిక్కులా 4 పీఠాలను స్థాపించారు. దీనివల్ల ధర్మ ప్రచారం ఒక క్రమ పద్ధతిలో జరగడానికి, దేశం ఆధ్యాత్మికంగా ఒక్కటిగా ఉండడానికి మార్గము వాకి సుగమమైందనమాట. నేటికి మన ధర్మం ఇంత పటిష్టంగా ఉండడానికి ఈ పీఠాలే మనకు మూల స్తంభాలు. విన్నారు కదా, రూపాలు 6 లక్ష్యం మాత్రం ఒక్కటే. అదే షణ్మత స్థాపన సారాంశం. ఆదిశంకరులు ఈ గొప్ప కార్యం వల్లే నేడు మనం అన్ని దేవాలయాలకు వెళ్తున్నాం, అందరు దేవుళ్ళని సమానంగా గౌరవిస్తున్నాం. ఆదిశంకరాచార్యులు స్థాపించిన షణ్మత వ్యవస్థ హిందూ ధర్మంలో ఒక గొప్ప ఐక్య భావనను సూచిస్తోంది. ఒకే సూర్యుడు నీటిలో, అద్దంలో, గాజులో ప్రతిబింబాలు వేరువేరుగా కనిపిస్తాయి కదా, అలాగే పరమాత్మ ఒక్కడే కానీ శివుడు, విష్ణువు, అమ్మవారు ఇలా భిన్న రూపాల్లో దర్శనమిస్తారన్నమాట. చివరిగా మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, మనం శివుణ్ణి పూజించిన, విష్ణువుని ధ్యానించిన, అమ్మవారిని ఆరాధించిన ఆ భక్తి చివరికి చేరేది ఆ ఒక్క పరమాత్మకే. అదండి అది శంకరాచార్యుల వారు మనకు అందించిన షణ్మత స్థాపన యొక్క పరమార్థం. సముద్రంలో కలిసే నదులు ఎన్నో ఉండవచ్చు, కానీ అన్ని చివరికి చేరేది ఒక్క సముద్రాన్నే కదా. మరి రూపాలు వేరైనా దైవం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనలో ద్వేషం నశించి నిజమైన భక్తి కలుగుతుంది. శంకర్లు చూపిన ఈ సమన్వయ మార్గమే సనాతన ధర్మానికి వెన్నెముక. ఆయన వేసిన ఈ పునాది వల్లే నేడు మన భారతీయ సంస్కృతి ఇంతటి వైవిధ్యంతో, ఐక్యతతో వెలిగిపోతోంది. మరి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని, మన మనస్సులో దైవ చింతన కలకాలం నిలవాలని ప్రార్థిస్తూ, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. జై జగద్గురు శంకరాచార్య.
ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, ఆదిశంకరుల బోధనల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానాన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేసి ధర్మ ప్రచారంలో భాగస్వాములు అవ్వండి. స్వస్తి.